నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. జనసేన నేతపై రాసలీలల ఆరోపణలు మరోసారి పెను సంచలనం. నిబద్ధతకు మారుపేరుగా చెప్పుకునే జనసేన పార్టీలో మరో నేత వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన నేత జయప్రకాష్ నాయుడు రాసలీలల భాగోతం బట్టబయలైంది. నన్ను వాడుకొని వదిలేశాడు, నట్టేట ముంచేశాడు అంటూ ఒక మహిళ కన్నీటి పర్యాంతమవుతూ విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తుంది. నిందితుడు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం జెడ్పీటీసీ జయప్రకాష్ నాయుడు. ఆరోపణ ఆర్థికంగా శారీరకంగా వాడుకొని మోసం చేశారని మహిళ వాదన. ఆధారాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు మరియు ఆడియో కాల్స్. ఇక వివరాల్లోకి వెళ్తే, వీరవాసరం జెడ్పీటీసీగా కొనసాగుతున్న జయప్రకాష్ నాయుడు తనను ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడని బాధితురాలు ఆరోపిస్తుంది. కేవలం శారీరకంగానే కాకుండా ఆర్థికంగా కూడా తనను దారుణంగా వంచాడని ఆవేదన వ్యక్తం చేస్తుంది. నా దగ్గర ఉన్నదంతా దోచుకున్నాడు, తీరా పని అయిపోయాక ముఖం చాటేస్తున్నాడు అంటూ సదరు మహిళ సెల్ఫీ వీడియోలో కన్నీళ్లు పెట్టుకోవడం సంచలనం సృష్టిస్తుంది. కేవలం మాటలతోనే కాకుండా అందుకు సంబంధించిన కొన్ని ఆడియో సంభాషణలు కూడా ఆమె బయటపెట్టింది. నా పేరు మద్దాల విజయలక్ష్మి అండి. నేను దేవరం గుంటూరు శివాలయంలో ఉంటాను. నాకు పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీద ఆయన చాలా అభిమానం ఉంది. ఆయన ప్రతి దాంట్లో నేను పాల్గొనేదాన్ని. ఇంకా జనసేన ఆఫీసు దేవాలయంలో ఉందని చెప్పి ప్రతి కార్యక్రమానికి నేను వెళ్ళేదానండి. వెళ్ళిన తర్వాత అక్కడ గోనా జయప్రకాష్ నాయుడు అనే ఇంకా నాకు కొంచెం పరిచయం ఏర్పడిన తర్వాత ఇంకా అలా నన్ను లవ్ చేస్తాను, పెళ్లి చేసుకుంటాను అంటే ఇష్టం అని చెప్పి నేను చేసుకున్నానండి. మీకు నాకు సెట్ అవ్వదని చెప్పి మా ఇంటికి వెళ్ళిపోతే ఇంకా నాకు ఫోన్లు చేయడం, ఆఫీస్లో ఉండడం అవన్నీ జరిగితే నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇలా మీకు నాకు సెట్ అవ్వదు, నాకు పెళ్లి అయిపోయిందని విడాకులు కూడా అయిపోయింది, నేను ఆల్రెడీ ఫస్ట్ దగ్గర టార్చర్ చూసి వచ్చేసింది, ఇంకా నాకు ఏదో అవసరం లేదండి, నాకు పెళ్లి అయిపోయింది, నన్ను కూడా నా భార్య వదిలేసింది, నేను ఒంటరిగా ఉన్నాను, నేను నిన్ను బాగా చూసుకుంటానని చెప్పి నన్ను తీసుకెళ్ళి ఇలా ఆఫీస్లో కలిసి ఉండడం అని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇలా 2 సంవత్సరాల నుంచి జర్నీ చేయడం నాకు జరిగిన తర్వాత ఇంకా నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను. అలాగే మా అమ్మగారికి హార్ట్ ప్రాబ్లం ఉందంటే నేను తీసుకెళ్ళి కార్యకర్తలతో ఎవరికైనా మాట్లాడి నేను చేపిస్తాను, మీ అమ్మగారి గురించి నువ్వు టెన్షన్ తీసుకోవాలంటే సరే అండి తీసుకోవాలని చెప్పేసిన తర్వాత ఇంకా ఇల్లు కొనుక్కుందాం అనుకుంటాను. నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయని నన్ను అడిగాడండి. అడిగితే నేను నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, బంగారం కూడా ఉన్నదని చెప్పిన తర్వాత బంగారం అవి 10 లక్షలు తీసుకొచ్చి నాకు ఇవి నాకు కొంచెం పర్సనల్ ఉంది, అది తీసుకున్న తర్వాత లోన్ వస్తుంది, నాకు లోన్ వచ్చిన తర్వాత నేనే ఇల్లు కొంటాను, నీకు పెళ్లి చేసుకుంటాం కదా అని చెప్పి నేను తీసుకున్న అన్ని హ్యాండ్ క్యాష్ బంగారం హ్యాండే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన తాగడం, నన్ను కొట్టడం, ఇంకా అలా కొంచెం ఇష్టం లేనట్టు బిహేవ్ చేయడం అని చెప్పి నాకు కొంచెం ఇలా పుట్టేసిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తానే నన్ను ట్రీట్మెంట్ చూపించడం అని చెప్పి మళ్ళీ ఏదో తాగాను కదా కొట్టాను సారీ అని చెప్పేసి మళ్ళీ నార్మల్ అయిపోయాడు. తర్వాత మళ్ళీ ఇంకా మధ్యలో గంజాయి స్వీట్ అని ఒకటి చేసి నాకు పెట్టేవాడండి. నాకు పెట్టినాక అందరికి ఇచ్చేవాడు, గంజాయి స్వీట్ చేసి అందరికి ఇచ్చి తెమ్మని చెప్పేవాడు. తర్వాత గంజాయి ఎలా తను తీసుకోవడం, మళ్ళీ మధ్యలో నన్ను కొట్టేయడం అది అని చెప్పి చాలా టార్చర్ పెట్టేవాడు. శారీరకంగా కూడా చాలా టార్చర్ పెట్టేవాడు. అసలు నేను తట్టుకోలేకపోలేదండి. మా అమ్మగారు ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మా ఇంటికి వచ్చి మా అమ్మగారితో మాట్లాడి మళ్ళీ నన్ను ఒప్పించి తీసుకెళ్ళేవాడిని. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా తాగిన తర్వాత మళ్ళీ కొట్టేవాడిని. ఇంకెలా చేస్తే నాకు గొడవలు అడిగని చెప్పేసి నేను బయటకి వెళ్ళిపోతాను, నేను రోడ్డు వేస్తానంటే అది ఫొటోస్ వీడియోస్ అన్ని ఉన్నాయని చెప్పేసి అని చెప్పానండి. కంటే కలిసి వీడియో ఉంది, ఫొటోస్ కూడా మేమిద్దరం కలిసి వీడియోలు కూడా ఉన్నాయండి. ఈ ఆడియోలో ఉన్న వాయిస్ జయప్రకాష్ నాయుడుదే అని ఆయన తనతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ప్రస్తుతం తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆమె ఆరోపిస్తుంది. తనకు ప్రాణహాని ఉందని న్యాయం చేయాలంటూ ఆమె వేడుకుంటుంది. ఈ వ్యవహారం బయటకు రావడంతో పశ్చిమ గోదావరి రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. గతంలోనూ కొందరు జనసేన నేతలపై ఇలాంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు జయప్రకాష్ నాయుడు ఉదంతం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ప్రత్యర్థి పార్టీలు ఈ విషయాన్ని అస్త్రంగా చేసుకుని సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. నీతులు చెప్పే నాయకుడి పార్టీలో ఇలాంటి వారేనా ఉన్నది అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బాధితురాలు విడుదల చేసిన వీడియో ఆధారంగా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? జనసేన అధిష్టానం ఈ నేతపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇది కేవలం రాజకీయ కుట్రనా లేక నిజంగానే
జయప్రకాష్ నాయుడు మోసానికి పాల్పడ్డారా అనే కోణంలో చర్చలు నడుస్తున్నాయి. ఏదేమైనా ఈ రాసలీలల వీడియో ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పెను తుఫానును సృష్టించిందని చెప్పక చెప్పదు. ఈ ఘటనపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.